నో ప్రాబ్లం. అంటే 2018 మా మదరు అయిపోయిన వెంటనే 19 మా ఫాదర్ బాగున్నాడు. హీ వాజ్ ఆల్ హెల్దీ. అంతా బాగుంది. సడన్గా రాత్రిపూట ఆయన టీవీ ఇదే ఈ యూట్యూబ్ చూసుకునే అలవాటు. నేను అన్నీ ఏర్పాటు చేశాను. మళ్ళీ బాడీ అంటే నడిచేవాడు కాదు, బాడీ హెవీ, ప్లస్ ఎందుకంటే కొంచెం క్యాట్రాక్ట్ ప్రాబ్లం ఉంది, కళ్ళు. సో ఆయనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆ సోఫాలు అవన్నీ నీట్గా ఏర్పాటు చేసి కూర్చొని ఉండడానికి అవన్నీ ఏర్పాటు చేసి పెట్టాను. మామూలుగా లేచాడు, ఇక్కడి నుంచి బాత్రూమ్కి వెళ్దాం, నైట్ 2 o'clock ఎప్పుడో లేచినట్టున్నాడు. లేచి అలా వెనక్కి ఇలా అన్నాడు, పడ్డాడు. పడ్డం అంత మరి భారీ ఎత్తు శరీరం పడ్డం ఆ తుంటి బోన్ ఫ్రాక్చర్ అయింది. వీళ్ళందరూ పక్కన ఉన్న వాళ్ళు ఏదో లిఫ్ట్ చేసి మంచం మీద మళ్ళీ పైకి పడుకోబెట్టారు. వీళ్ళు నన్ను లేపలేదు ఆ నైటు. ఆయన ఏదో పర్లేదు ఏదో నొప్పి మసాజ్ చేస్తే పోతున్నా, ఆయనకి ఎప్పుడు మసాజ్ చేయించుకోవడం అలవాటు. అలా కొంచెంసేపు చేశారు. పర్లేదులే రాజన్ తర్వాత చెప్పొచ్చులే అని. మార్నింగ్ నేను లేచి మార్నింగ్ వచ్చి ఇలా సార్కి ఇలా పెద్ద సార్కి ఇలా ఏమైందన్నాను. ఇలా పడినా సరే అని వెంటనే నేను ఫిజియోథెరపిస్ట్ని ఒక ఆయన్ని పిలిపించాను. ఆయన అప్పుడు కూడా ఏం పర్లేదు మసాజ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది తగ్గిపోతుందిలే అన్నాడు. అలా కాదులే ఆగుని ఫిజియోథెరపిస్ట్ని పిలిపించాను. పిలిపించిన తర్వాత నొప్పి అంటే యూజువల్గా ఆయన నొప్పిని బాగా తట్టుకునే మనిషిను బాగా ఎక్కువ అంటే మొండిగా ఏం కాలేదు నాకు, ఏం కాదు తగ్గిపోతుంది. జ్వరం వచ్చింది, ఇంకోటి కఫం అంటే జలుబు వచ్చిందంటే ట్యాబ్లెట్లు చక్కగా గ్లాసుడు మిరియాల కషాయం తాగుతాడు. అలాంటి వ్యక్తి ఫస్ట్ టైం అని నొప్పిగా ఉందన్నాడు. అంటే వెంటనే ఈ నుండి ఒకసారి ఎక్స్రే తీయించాలన్నా చూపించాలి. సరే అని నాన్న నీకు నొప్పిగా ఉందంటే అవునరా అన్నాడు. ఏది పొద్దున సరే అని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు వెంటనే ఆపరేషన్ చేయించాలి. సరే ఆపరేషన్ ఇమీడియట్గా చేయాలి కదా, చేసాం. 3-4 days తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఈ లోపల నేను మొత్తం ఇల్లంతా ఆల్మోస్ట్ ఆల్ అదే బెడ్, హాస్పిటల్లో ఉండే బెడ్, 3 నర్సులు వాళ్ళందరూ 24 hours ఉండేలాగా అన్నీ ప్లాన్ చేసుకుని వచ్చారు. వచ్చిన నెక్స్ట్ డేకి ఈయనకి షుగర్ కూడా ఉంది. షుగర్ ఏదో డ్రాప్ అయిపోయి మళ్ళీ అప్రమాదక స్థితిలోకి అలా కళ్ళు తేలేస్తే కాళ్ళకేదో రుద్దారు. ఇంకోటి నేను అప్పుడు బయట షూటింగ్కి ఏదో వెళ్ళాను. మళ్ళీ వెంటనే అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా నెక్స్ట్ టైం అడ్మిట్ చేసినప్పుడు ఐసీయూలోకి వెళ్ళారు, ఐసీసీయూలోకి. ఇంకా అక్కడి నుంచి ఈ కుడ్ నాట్ కమ్ అవుట్. అంటే వాళ్ళు ఏమంటారంటే డాక్టర్లు ఐసీసీయూలోకి వెళ్ళిన తర్వాత ఒకదాని తర్వాత ఒక ఆర్గన్, కిడ్నీకి ఎఫెక్ట్ అయింది, ఆ తర్వాత లివర్ ప్రాబ్లం వచ్చింది, డయాలసిస్ చేయాలి, ఇంకా రోజుకొకటి ఒకదాని తర్వాత ఒకటి. సో 25 days to 28 days మొత్తం ఐసీసీయూలోనే. ఒక పెయిన్ఫుల్ ఎపిసోడ్ నాకు. మదర్ది అంతే. మదర్ది అంటే ఆవిడకి ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ అటాక్ వచ్చింది. షీ హ్యాడ్ నో పెయిన్, సడన్గా వెళ్ళిపోయారు. సంతోషం, అట్లీస్ట్ ఆవిడకి ఏం పెయిన్ ఎక్కువగా తీసుకోలేదు. అలాంటిదే మళ్ళీ 2020 వచ్చేసిన మా సిస్టరు కరెక్ట్గా నేను అప్పుడే మనకి ఇది ఉంది కదండి ఈ కోవిడ్, దీనివల్ల నేను ఎక్కడో తమిళనాడు దగ్గర చివరిలోకి ఎక్కడో చేస్తున్నాం షూటింగ్ మా నారప్పకి. అక్కడ ఉంటే అక్కడి నుంచి లాస్ట్ డే కోవిడ్ వచ్చేసింది ఇక్కడ ఇదే ఊళ్ళో అనగానే మాకు క్యాన్సిల్ చెప్పారు. నైట్ మదురైకి వచ్చి మదురై నుంచి మేము అంటే ఇక్కడికి వచ్చేసాను. ఆ తర్వాత మా బావుండి ఒకసారి రారా, ఒకసారి వచ్చి చూడు అన్నాను. అలాగే అంటే ఎప్పుడు అలా అడగడు. అంటే 18th మేము వచ్చాము, నేను బ్యాక్ 18th నైట్, 19th 20th వెళ్ళాను. అప్పటికి మనకు లాక్డౌన్ స్టార్ట్, లాక్డౌన్ అప్పుడే కరెక్ట్గా స్టార్ట్. సరే నేను వెళ్ళాను, చూశాను. కొంచెం నొప్పిగా ఉందిరా అని, బ్యాక్ పెయిన్ ఇంకా ఉందని సరే చేయి పట్టుకుని తీసుకెళ్ళాను. ఆల్ గుడ్. 22nd ఉన్నాం.
మోడీజీ గారు చప్పట్లు కొట్టమన్నారు, కొవ్వొత్తులు వెలిగించమని అందరం కలిసి, నేను మా బావ చెల్లెలు అందరం కలిసి చేసాం. అయిపోయింది. అంటే బాగా ఇంకా ఉవ్వెత్తున అంటారు కదా, ఇంకా అసలు బయటికి కనపడకుండా ఉండేది. 22nd తర్వాత 23rd నుంచి ఏదో పెట్టారు. నేను ఇంటికి వచ్చేసాను, పోవడానికి వీల్లేదు. మా బావుండి ఏదో విధంగా చేసుకుని ఇక్కడికి రా, నేను ఒక్కడిని చేయలేకపోతున్నాను రా అన్నాడు. యూజువల్గా అన్నాడు, అందుకే ఎంత ఇబ్బంది వచ్చినా అన్నాడు. సో ఐ వెంట్ బ్యాక్. ఒక 3 days 4 days తర్వాత 28కి అలా వెళ్ళాను. పర్మిషన్ లేవు, ఏం లేదు, ఎక్కడైనా పోలీసు పట్టుకున్న కష్టమే. వెళ్ళాను, సరే ఇంటికి వెళ్ళి కూర్చున్నాను. అది అది చాలా ఇబ్బందికరమైన అంటే సిచ్యువేషను మనకు తెలుస్తూ ఉంటుంది. చెప్పేశారు డాక్టర్లు హార్డ్లీ ఎనీ టైం అని. ఇబ్బంది అంటే తర్వాత నేను రెండోసారి వెళ్ళేటప్పటికి మంచం మీద ఉంది, అది మూలుగుతూ ఉండడమే. అది మూలుగుతూ ఉన్నంతసేపు ఓకే షీ ఈజ్ అలైవ్, లేకపోతే కష్టం. అంత దీంట్లో మొత్తానికి హోమ్ నర్స్ని పట్టుకొని పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఒక ఆవిడని తీసుకొచ్చి పక్కన పెట్టాం. లేడీస్కి చేయాల్సిన ఎలాంటి సిచ్యువేషన్ అంటేనండి, ఏమో ఈరోజు రేపు ఫోన్ చేయడం మా వాళ్ళకి రేపటికి చూడండి అరేంజ్మెంట్స్ అని ఇలా చెప్పుకోవడం. పాపం మిగతా వాళ్ళందరికీ బంధువులు ఎవరికి రావద్దండి అని చెప్పడం. కోవిడ్ కదా, వాళ్ళకేమైనా అయితే ఇంకా ఇబ్బంది కదా, అందుకని వాళ్ళందరికీ నో రావకండి. అలా కోవిడ్ టైంలో పోవడం April 4. పిల్లలు ఇద్దరు ఇక్కడ మీరంతా కలిసే ఉంటున్నారని విన్నాను సార్. అంతే కాదు, మా బావగారు ఇక్కడే మాదాపూర్లో, పెద్దది షీఈస్ నవ్ అండర్ గ్రాడ్యుయేషన్ అయ్యి గ్రాడ్యుయేషన్లో మొన్నే జాయిన్ అయింది. అది పొలిటికల్ సైన్సెస్ తీసుకున్న సబ్జెక్టు. షీఈస్ వెరీ బ్రిలియంట్. రెండోది కూడా చాలా బ్రిలియంట్. ఇద్దరు అమ్మాయిలు. ఇప్పుడు 10th అది. ఓకే ఓకే ఓకే. సో అది అంటే వరుసగా అమ్మో చాలా మనకి కష్టం అండి. అలాంటి టైంలో అందరూ అంటూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఎందుకు ప్లీజ్ ఎంగేజ్ సంఘటన జరిగిన తర్వాత ఎవరో ఒకళ్ళు అంటిపెట్టుకొని ఉండండి అంటారు కదా. అది నాకు ఆ టైంలో నాకు అర్థమైంది. అంటే మనకి తిక్క ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అవును, అంటే చాలా దారుణమైన ఆలోచనలు వస్తుంటాయి. కరెక్ట్ అది. అందుకని మనిషి ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ ఉండడం, ఏదో ఒకటి ఫన్నీ జోక్స్ వేస్తూ ఉండడం, ఇదన్నీ అవసరమే. మనిషికి మనిషితో చాలా అవసరం సార్. ఆ టైంలో